అనగనగా అది త్రేతాయుగం. ఆంజనేయుని బాల్యంలోని సమయం. పౌర్ణమి నాడు అంజనాదేవి గర్భాన ప్రకాశించిన రుద్రాంశ శిశువు చల్లని చంద్రరశ్మిలో మెరుస్తున్నాడు. అతని కన్నుల్లో అపార జ్ఞాన తేజస్సు, శరీరంలో అపారమైన బలం, హృదయంలో దివ్యమైన శక్తి, శివతేజస్సు అతని నుదుటిపై మెరుస్తోంది. బాలరుద్రుడిగా వెలుగొందుతున్నాడు ఆంజనేయుడు. పుట్టుకతోనే దివ్య తేజస్సు కలిగిన ఆ బాలుడు అంజనీపుత్రుడిగా ఆంజనేయుడిగా వర్ధిల్లుతూ ఉంటాడు. చెట్టు పుట్టల మధ్య సహజసిద్ధంగా ఆడుకుంటూ ఉంటాడు. ఋషుల పట్ల అల్లరి చేస్తూ ఉంటాడు. చిన్న వయసులో తన కొంటె స్వభావంతో మునుల తపస్సులకు తెలియక భంగం కలిగిస్తూ ఉంటాడు. వారి యజ్ఞకుండాలలో రాళ్లు వేస్తూ ఉంటాడు, ఆటంకాలు కల్పిస్తూ ఉంటాడు. ఈ అల్లరి కారణంగా ఋషులు మునులు హనుమంతుడిపై అంజనాదేవికి ఫిర్యాదు కూడా చేస్తూ ఉంటారు. ఒక్కోసారి శపిస్తూ ఉంటారు. అలా జరగడం వల్లనే ఆంజనేయుని అమూల్యమైన శక్తులను తనను తానుగా తాత్కాలికంగా మరిచిపోయేలా శాపానికి కూడా గురవుతాడు ఆ దశలో ఆంజనేయుడు. ఈ అల్లరి పనులతో హనుమంతుని బాల్యం చాలా చురుకుగా శక్తివంతంగా ఉంటుంది. కానీ గురువుల శాపం వల్ల తన శక్తులను మర్చిపోయినా అతని సహజమైన శక్తి, చురుకుదనం ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. అలాంటి తరుణంలో తన బలం గురించి మరొకరు ఎవరైనా గుర్తు చేస్తే తప్ప అవి ఆంజనేయుడికి గుర్తుకురావు. అలా శాపానికి కూడా గురవుతాడు ఆంజనేయుడు.